ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంవత్సరం లాగే ఇవాళ కూడా ఈ సంవత్సరంలో కూడా 2025 సంవత్సరంలో కూడా గుడ్ ఫ్రైడే యొక్క ప్రార్థన కుటుంబ సమేతంగా చేయాలని ఒక కోరికతో ఇవాళ కూడా మనము గుడ్ ఫ్రైడే యొక్క ప్రార్థన చేసుకుందాము. మనము అందరము దేవుని 7 మాటలు ధ్యానించడానికి దేవుడు మన కృప కలగ చేయమనేసి మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. యేసయ్యా నా దేవా మీకు స్తోత్రం తండ్రి. ఇవాళ రోజు నా దేవా మరి 7 మాటలు దేవుని ప్రార్థించడానికి ధ్యానించడానికి నా తండ్రి మరి మాకు కావాల్సిన జ్ఞానంను కలగచేయండి దేవా. మాటలు చెప్పే ప్రతి బిడ్డలో నా తండ్రి మరి మీరు ఉండండి నా తండ్రి. మరి ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా దేవా మీ యొక్క ప్రార్థన సమయంలో తండ్రి, ఆరాధన సమయంలో నా దేవా మరి మేము ధ్యానించేటప్పుడు నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు కలగ చేయకుండా దేవా మరి మీ యొక్క గొప్ప త్యాగాన్ని నా తండ్రి మేము మరి ఒకసారి స్మరించుకొని నా దేవా మీ యొక్క మార్గంలో నడిచే విధంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అత్యున్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను దేవా. ఆమేన్. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. పలువలెను శిలావలెను పలువలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి కొండలాంటి బండలాంటి మొండి హృదయములను మాండించు. పండి ఉన్న పపులనైనా బండి ఉన్న పపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. పలువలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. రెండో మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా సిలువలో. నాలుగో మాట మత్తాయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఐదో మాట యోహాను సువార్త 19:28 లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. ఆరో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏడవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము.
తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అనెను. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. దేవుని నామముల వందనములో నేటి దినమున ధ్యానించిన 7 మాటలను బట్టి దేవునికి ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాము. ఇదంతా ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కటి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ చెప్పడానికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క వీలుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాము. మరి ఇవాళ రోజు నా దేవా మీరు మా కోసం నా తండ్రి మీరు మరణించి ఉన్నారు నా దేవా, మా పాపముల నిమిత్తం నా దేవా మీరు నా దేవా మీ యొక్క రక్తం నా తండ్రి ధారపోసి ఉన్నారు నా తండ్రి. మరి అదే రకంగా నా దేవా మరి మా పాపముల నిమిత్తం నా తండ్రి మీరు బలియాగమైనారు నా దేవా. మరి అలాంటి పాపంలో మేము చేయకుండా నా దేవా మీ యొక్క త్యాగం నా తండ్రి మేము మరి ఒకసారి స్మరించుకోవడానికి మాకు ఇచ్చిన వీలుని బట్టి మీకు వందనాలు నా తండ్రి. చిన్న పిల్ల మొదలుకొని వృద్ధుల వరకు నా తండ్రి మీరు ఇచ్చిన ఆ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి నా దేవా మరి ఆ యొక్క ఆసక్తి కలిగిన దేవా దేవుని కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకున్నందుకు మీకు వందనాలు సమర్పించుకుంటున్నాను నా తండ్రి. మరి మీ యొక్క జ్ఞానంను వాళ్ళకి ఇచ్చిన దేవా మీ యొక్క త్యాగం నా దేవా మరి వాళ్ళు స్మరించు